వెల్కమ్ టు స్మార్ట్ ట్రిక్స్. ఈ వీడియోలో ఫార్మల్ ఫ్యాల్సీస్కి ఇంట్రొడక్షన్ చెప్తాను. ఫార్మల్ ఫ్యాల్సీస్ యూజీసీ నెట్ పేపర్ 1 లాజికల్ రీజనింగ్ చాప్టర్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్, వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఇది. లాస్ట్ 2 సైకిల్స్ జూన్ 2023 అండ్ డిసెంబర్ 2023 సైకిల్స్లో ఓన్లీ ఫార్మల్ ఫ్యాల్సీసే వచ్చాయి మనకి. సో ఫార్మల్ ఫ్యాల్సీస్ వెయిటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. రాబోయే సైకిల్ జూన్ 2024 సైకిల్లో కూడా డెఫినెట్లీ ఫార్మల్ ఫ్యాల్సీసే ఇంక్లూడ్ చేస్తారు. ప్రీవియస్గా చూసుకున్న అన్ని షిఫ్ట్లో ఈజీ టాపిక్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా కాంప్లెక్స్ టాపిక్స్ కూడా ఇచ్చే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఐఎమ్ మేకింగ్ దీస్ ప్లేలిస్ట్. ఈ ప్లేలిస్ట్లో మొత్తం 22 ఫ్యాల్సీస్కి ఇండివిజువల్ వీడియోస్ పెడతాను విత్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎగ్జాంపుల్స్, సూటబుల్ ఎగ్జాంపుల్స్. సో ఈ ప్లేలిస్ట్ మీరు ఫాలో అయితే 100% ష్యూర్ ఏ ఫ్యాల్సీ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. ఇంతకు మించి ఫ్యాల్సీస్ లేవు. ఇంకా యూట్యూబ్లో మీరు ఎక్కడ సెర్చ్ చేసుకున్నా సరే దెర్ ఆర్ ఓన్లీ 4 to 5 ఫ్యాల్సీస్ ఆర్ ఎల్స్ 10 ఫ్యాల్సీస్ మ్యాక్స్ ఎవరని చెప్తారు. 22 ఫ్యాల్సీస్ ఫస్ట్ టైం ఇన్ ద యూట్యూబ్ మేము ఈ స్మార్ట్ ట్రిక్స్ ఛానల్లో చెప్పబోతున్నాం. ఫస్ట్ ఫ్యాల్సీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎ ఫ్యాలసీ ఈజ్ రీజనింగ్ దట్ ఈజ్ లాజికల్లీ ఇన్వాలిడ్. సో ఫస్ట్ అసలు రీజనింగ్, ఆర్గ్యుమెంట్ ఇవన్నీ ఏంటో తెలుసుకోవాలి మనం. ఒక ఫ్యాలసీ ఎలా ఫామ్ అవుద్దంటే దెర్ ఆర్ స్టేట్మెంట్స్ దట్ ఈస్ ప్రిమైజ్ 1, ప్రిమైజ్ 2. ఒక 2 స్టేట్మెంట్స్, ఇండివిజువల్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని విల్ ఫామ్ ఏ కంక్లూజన్. ఆ కంక్లూజన్ ఏదైతే ఉందో అది ఇన్వాలిడ్ అయితే, అంటే దాని అర్థం ప్రిమైజ్ 1 అండ్ ప్రిమైజ్ 2ని ఫాలో అవ్వకపోతే ఆ కంక్లూజన్ ఇన్వాలిడ్ అవుతుంది. ఆ ఇన్వాలిడ్ కంక్లూజనే ఫ్యాలసీ అని మనం అంటాం. ఈ ఫ్యాలసీస్ 2 టైప్స్. వన్ ఇస్ ఫార్మల్ ఫ్యాలసీస్ అండ్ అదర్ ఇస్ ఇన్ఫార్మల్ ఫ్యాలసీస్. ఈ వీడియోలో స్పెసిఫిక్గా ఓన్లీ ఫార్మల్ ఫ్యాలసీస్ కోసం నేను డిస్కస్ చేస్తాను. ఇన్ఫార్మల్ ఫ్యాలసీస్ కోసం కూడా సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను సూనర్. ఫస్ట్ ఫార్మల్ ఫ్యాలసీ ఎలా ఉంటుందో చూద్దాం. ఫార్మల్ ఫ్యాలసీస్ కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్ డాగ్స్ ఆర్ పెట్స్. ఇది స్టేట్మెంట్ 1 అనుకుందాం, ప్రిమైజ్ 1. ప్రిమైజ్ 2, సమ్ పెట్స్ ఆర్ క్యాట్స్. సో ఈ 2 స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుని ఒక కంక్లూజన్ ఫామ్ చేస్తున్నాం. ఆ కంక్లూజన్ వచ్చేసి ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ స్టేట్మెంట్లో మేజర్ వర్డ్ డాగ్, సెకండ్ స్టేట్మెంట్లో వచ్చేది మైనర్ టర్మ్ క్యాట్. కంక్లూజన్లో ఫస్ట్ మైనర్ వస్తుంది, నెక్స్ట్ మేజర్ టర్మ్ వస్తుంది. ఆబ్వియస్గా పెట్స్ కామన్గా ఉంది కాబట్టి మిడిల్ టర్మ్ క్యాన్సిల్ అయిపోద్ది. బట్ ఇది అన్ని రూల్స్ ఫాలో అవుతున్నట్టే ఉంది, కానీ ఇక్కడ ఒక ఫ్యాలసీ కమిట్ చేసాం. ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్. అసలు ప్రతి క్యాట్ డాగ్ అని రియల్ లైఫ్లో అవుతుందా? అవ్వదు కదా. సో దిస్ ఇస్ ద ఫ్యాలసీ అనమాట. దీనికి సర్టెన్ రూల్స్ ఉంటాయి టు ఐడెంటిఫై ద ఫ్యాలసీస్. దాన్ని మనం ఇన్ డీటెయిల్గా నేను చెప్తాను. ఇదే టైప్ ఆఫ్ ఫ్యాలసీ ఇదే కేటగిరీలోకి వెళ్తుందో అది డీటెయిల్గా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ యాజ్ ఆఫ్ నౌ ఈ వీడియోలో ఫ్యాలసీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఫ్యాలసీస్ అనేవి కామన్. ఒక స్పీకర్ మాట్లాడినప్పుడు ఆర్ ఎల్స్ ఒక పర్సన్ మాట్లాడినప్పుడు తను మాట్లాడింది రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఎవ్రీ టైమ్ హీల్ గివ్ ఎన్ రీజన్. ఆ రీజన్ ఏదైతే ఇన్వాలిడ్ అయితే అప్పుడు దాన్ని ఫ్యాలసీ అంటాం. సో సింపుల్గా ఫార్మల్ ఫ్యాలసీస్ అన్నీ ఇదే ఫార్మాట్లో ఉంటాయి. P1, P2 అండ్ కంక్లూజన్. ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, కంక్లూజన్ అనమాట. ఈ కంక్లూజన్ ఇన్వాలిడ్ రీజన్తో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ ఫ్యాలసీ. ఇండియన్ లాజిక్లో కూడా 5 టైప్స్ ఆఫ్ ఫ్యాలసీస్ ఉన్నాయి. దట్ ఈస్ అసిద్ధ, సవ్యభిచార, సత్ప్రతిపక్ష, బాధిత అండ్ విరుద్ధ. ఈ 5 డిఫరెంట్ ఫ్యాలసీస్ కూడా ఇంపార్టెంటే. బట్ ఈ ప్లేలిస్ట్లో ఈ ఫ్యాలసీస్ కోసం నేను డిస్కస్ చేయట్లేదు. అదర్ దెన్ దీస్ దేర్ ఆర్ 22 ఫ్యాలసీస్, ఫార్మల్ ఫ్యాలసీస్. ఆ ఫార్మల్ ఫ్యాలసీస్ మాత్రం డిస్కస్ చేస్తాను. ఇండియన్ లాజిక్స్ అండ్ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్స్, ఈ ప్రిమైజ్ 1, ప్రిమైజ్ 2 అండ్ కంక్లూజన్ ఇవేంటి అర్థం కావట్లేదు అంటే ఐ విల్ మేక్ ఏ సపరేట్ వీడియో అగైన్ ఆన్ దట్. స్క్వేర్ ఆఫ్ అపోజిషన్స్ అండ్ లాజికల్ రీజనింగ్ చాప్టర్ మొత్తం మీద డీటెయిల్డ్గా నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ ఎండింగ్ ద వీడియో హియర్. మిగతా ఫార్మల్ ఫ్యాలసీస్ కోసం ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యాపీ లెర్నింగ్ విత్ స్మార్ట్ ట్రిక్స్. థ్యాంక్ యూ.